ద్వితీయ మనమందరూ కూడా నవదుర్గా ఆరాధనలో రెండో రోజులో అడుగుపెట్టాం. ఈరోజు బ్రహ్మచారిణీ దేవిని పూజించడానికి ముందు మనము ఆ బ్రహ్మచారిణీ దేవి అవతారం గురించి, ఆ బ్రహ్మచారిణీ దేవి గురించి తెలుసుకొని పూజిస్తే పూర్తి ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఆరాధిస్తున్నారు కొందరు. ఈరోజు ఉదయాన్నే నవవర్ణ మంత్రాన్ని కూడా జపించారు, మరియు బ్రహ్మచారిణీ దేవి నామాన్ని కూడా జపించారు. అయితే మనము అమ్మవారి గురించి తెలుసుకోవడానికి ముందు ఓం బ్రహ్మచారిణి దేవ్యై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం బ్రహ్మచారిణి దేవ్యై నమః. ఓం బ్రహ్మచారిణి దేవ్యై నమః. ఓం బ్రహ్మచారిణి దేవ్యై నమః. ఓం బ్రహ్మచారిణి దేవ్యై నమః. ఇక బ్రహ్మచారిణీ దేవి, బ్రహ్మచారిణి అనగా బ్రహ్మత్వాన్ని ఆచరిస్తున్నవారు అని అర్థం. చారిణి అనేది సంస్కృత పదము. చారిణి అంటే స్త్రీమూర్తికి మనము ఈ నామాన్ని ఇస్తూ ఉంటాం. చారిణి, చారుడు, చారిణి, ఈ విధానంగా. బ్రహ్మచారిణి అన్నప్పుడు బ్రహ్మత్వము, బ్రహ్మస్థానము మరియు గురుకులంలో ఉన్న విద్యార్థిని అని అర్థం బ్రహ్మచారిణి అంటే. అయితే ఈ బ్రహ్మచారిణీ దేవికి మనకి ఇప్పుడు కూడా ఒక దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. విశేషంగా ఈ బ్రహ్మచారిణీ దేవి అవతారం మనకి సాక్షాత్ సతీదేవి అవతారం అయిపోయిన తర్వాత ఆ దేవి విశేషంగా ఒక రాక్షసుని సంహరించడానికి కోసం ఈ బ్రహ్మచారిణి అవతారాన్ని తీసుకుంటుంది. ఒక రాక్షసుడు, మహారాక్షసుడు దేవతలకు అందరికీ హింస పెడుతూ ఉంటారు. అయితే అతను ఒక వరం పొంది ఉంటాడు. ఒక చిన్న పాప అంటే అవివాహిత స్త్రీల అయ్యుండి కుమారి వయసులో ఉన్న బ్రహ్మచారిని తన చేతుల్లోనే నాకు మరణం పొందాలి అని వరం పొందింటాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడి దగ్గర నేను వరాన్ని నాకు ప్రసాదించండి, నాకు చావే లేకూడదు అంటే అప్పుడు అది విధి లిఖితం. చావు లేకుండా ఎవ్వరూ ఉండలేరు. చావైతే రానే వస్తుంది, కానీ ఆ చావుని నువ్వు ఎలా జయిస్తావు అనే దాన్ని తెలుసుకొని అడుగు అంటే, అయితే నాకు ఇటువంటి ఒక స్త్రీతో అంటే బ్రహ్మచారిణి చేతుల్లోనే నాకు హంత్యం జరగాలి అని కోరుకుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మచారిణి అంటే చిన్న పాప, కుమారి రూపం, చిన్న వయసు, అటువంటి శక్తి ఎవరికి ఉంటుందో ఒక రాక్షసుని చంపడానికి అని ఆలోచించి ఆ వరాన్ని కూడా పొందేస్తాడు. అయితే రోజు రోజుకి అతను అహంకారం వల్ల, అతను చేసే కృత్యాల వల్ల, అతని వల్ల లోకానికి, దేవతలకి, భూమండలపై అందరికీ హింస రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఇలా ఉన్నప్పుడు ఎన్నోసార్లు దేవతలందరూ కూడా ఈ బ్రహ్మచారిణీ దేవి అవతారం రావాలి అని కోరుకుంటూ ఉంటారు. అదే విధానంగా పార్వతీదేవి బ్రహ్మచారిణిగా ఒక మహారాజు పుత్రికగా జన్మించి ఉంటుంది. జన్మించి తను కూడా ఆ సమయంలో ఆ పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని చాలా తపస్సు చేస్తుంది. తపస్సు ఎలా ఉంటుందంటే 500 సంవత్సరాలు అమ్మవారు తపస్సుని ఆచరిస్తుంది. మనం అనుకోవచ్చు 500 సంవత్సరాలు తపస్సు ఎలా ఆచరిస్తుంది. మన పంచాంగము మరియు మన పురాణాల ప్రకారం మరియు మన గ్రావిటేషన్ ఎనర్జీ ఈ భూమి ప్రకారం అంతరిక్షానికి మనకి చాలా సమయ వ్యత్యాసాలు ఉంటాయి. ఆ విధానంగా మనం చూసేదైతే ఈ భూమండలంలో 1 సంవత్సరం అయితే అదే దేవలోకంలో దేవతలకి 1 రోజు సరి సమానం. అంటే 500 సంవత్సరాలు అంటే 500 రోజులు అంటే 1.5 year దేవతలకి. అలా ఆ ఒక 500 సంవత్సరాలు కూడా అమ్మవారు కేవలం పుష్పాలు మరియు ఆకులు మాత్రమే భుజిస్తూ ఆ అమ్మవారు బ్రహ్మచారిణిగా అడవిల్లోనే తిరుక్కొనే ఉండిపోతుంది. తర్వాత ఆ శక్తికి మెచ్చి ఇలా ఉండిపోయిందే, నా కోసం వివాహం చేసుకోవాలని ఆ పరమేశ్వరుడు జాగ్రత్త వ్యవస్థకు వస్తాడు. ఆ జాగ్రత్త వ్యవస్థ ఎలా అంటే అతను చాలా ధ్యానంలో ఉంటే రాక్షసులే వెళ్ళి నిద్రా వ్యవస్థ అంటే యోగ నిద్ర నుంచి బయటికి తీసుకొచ్చేస్తారు. తర్వాత ఆ ఒక పరమేశ్వరుడే ఒక సాధు వయసైపోయిన వృద్ధ బ్రాహ్మణ ఋషి వేషాన్ని ధరించి ఆ ఒక పార్వతీదేవిని పరీక్షించడానికి అడవిల్లోకి వస్తారు. పార్వతీదేవి బ్రహ్మచారిణి రూపంలో ఉన్న
ఘోరమైన తపస్సుని, ఆహారం లేకుండా పత్రాలు మరియు పుష్పాల్ని సేవిస్తూ ఉన్న దృశ్యాన్ని మరియు భగవంతుడు పరమేశ్వరుడు చూసి తనే ముగ్ధుడైపోతాడు. నిజమైన రూపాన్ని చూపిస్తాడు. సరే వివాహం చేసుకుందాము, నెక్స్ట్ అమావాస్యకి మీరు మనమందరూ వివాహం చేసుకుందాము చక్కగా అని ఆ బ్రహ్మచారిణీ దేవి అంటే అమ్మవారు తర్వాత పరమేశ్వరుడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇప్పుడు అమ్మవారికి వివాహం అయిపోయింది అనుకోండి, రాక్షసుడికి అంత్యం లేదు, ఏం చేయాలో తెలియదు. దేవతలందరూ కూడా అయోమయం అయిపోతారు. అరే ఇంతంతా జరుగుతుంది రాక్షసుల వల్ల, ఆ అమ్మ అవతారమే దానికోసం జన్మించింది, అయితే ఇటువంటి రాక్షసుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆ రాక్షసుడి దగ్గరికి ఎవరు నారద మహర్షి వెళ్తాడు. రాక్షస ప్రభు, నువ్వు ఎంత గొప్పవాడు, నీకు ప్రపంచంలో ఒక సుందరి ఉంది, ఆవిడ పరమేశ్వరుని వివాహం చేసుకోవాలి అని ధ్యానం చేస్తూ ఉంది. నువ్వేమైనా ఆవిడ్ని చూసి వివాహం చేసుకోగల శక్తి నీలో ఉంటే ఆవిడ్ని చూసి నువ్వు వరిస్తే నీకు ఈ బ్రహ్మాండమే నీకైపోతుంది అని నారద మహర్షి తెలియచేస్తాడు. ఎందుకంటే వెతుక్కొని పోవాలి, యుద్ధం జరగాలి కదా. సరే నేను ఆవిడ్ని వెతుక్కొని పోతాను అని చెప్పి, అతనిలో కూడా మంచి బుద్ధులు ఉంటాయి రాక్షసుల్లో. వస్తాడు, నువ్వంతకు నువ్వు ఒప్పుకో, పెళ్లి చేసుకో నన్ని, లేదు అంటే నిన్ను తీసుకెళ్ళిపోతా అంటాడు. నేను అవన్నీ ఒప్పుకోవడం అవన్నీ లేదు, నాకు పరమేశ్వరుడే అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో రోజు కొంచెం గొడవలు జరిగితే అతను ఒక చోటు ఉంటాడు, ఈవిడ ఒక చోటు ఉంటుంది. తదుపరి ఆ రాక్షసుడు సరే నన్ను ఈవిడ ఏది చేసినా కూడా ఒప్పుకుంటలేదు వివాహం చేసుకోవడానికి, నాకు అవసరం లేదిక అని చెప్పి కోపం వచ్చి వెళ్ళిపోతాడు. యుద్ధం జరగదాడ, కోపం వచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడు అమావాస్య రోజు రావాలి కదా, ఆ రోజు ఈవిడ అంతా కూడా వివాహానికి సిద్ధం చేసుకొని మన దక్షిణ భారతంలో కన్యాకుమారి క్షేత్రంలో సముద్ర తీరం ఏదైతే ఉందో ఆ సముద్ర తీరంలో అమ్మవారు వస్తారు. ఈరోజు సాయంత్రం వివాహం అయిపోతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే పరమేశ్వరుడు ఏం చెప్తాడో, రాత్రి 12 గంటల తర్వాత నేను వస్తాను అని తెలియచేస్తాడు. పరమేశ్వరుడు దారిలో వస్తూ ఉంటే అక్కడ వీళ్ళేం చేస్తారు, కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దాము, శివగణాలంతా చేరి విశ్రాంతి తీసుకొని వెళ్దాము అని చెప్పి అక్కడ కూర్చుంటారు. అదే సమయానికి నారద మహర్షి మరియు ఇంద్రులు దేవతలందరూ కలిసి సూర్యోదయంలాగా ఆ ఒక వెలుగుని చూపించేస్తారు ఆకాశంలో. అరే రాత్రి 12 గంటలకి మనము వివాహం పెట్టుకున్నాము, ఇంత త్వరగా సూర్యోదయం అయిపోయిందా, మనం ఇలా విశ్రాంతి తీసుకునే సమయం, ఇంకా పెళ్ళేం జరుగుతుంది, పదండి త్వరగా వెళ్ళిపోదామని చెప్పి రిటర్న్ అయిపోతారు. అంటే మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతారు. ఇక ఆ కుమారీదేవి ఇక్కడ రాత్రంతా ఎదురు చూసి సూర్యోదయం అయిపోయింది, పరమేశ్వరుడు రాలేదు, కోపం వచ్చేస్తుంది అమ్మకి. నాకు ఈ మాట ఇచ్చి పరమేశ్వరుడు మాట తప్పుకొనేశాడు అని చెప్పి అక్కడ ఏదైతే శివగణాల కోసం ఆహార పదార్థాలు బియ్యము ఇవన్నీ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అమ్మవారు ఇసుకలాగా మార్చేస్తుంది. అందుకే ఇప్పుడు వెళ్ళి కన్యాకుమారిలో చూడండి, ఆ ఇసుక బియ్యపు గింజలు ఉంటాయి చూడండి, అలా ఉంటాయి. శంకులు ముత్యాలు చిన్నవి మన ఆహార పదార్థాలు పప్పులు ఉంటాయి చూడండి, అదే విధానంగా ముత్యాలు శంకులు ఒక చిన్న బియ్యపు గింజలు ఇవన్నీ లభిస్తాయి అక్కడ. ఇప్పుడు కూడా అది ప్రతితి, మరి ఆ దేవాలయ ఇతిహాసం కూడా అదే. అలా ఆ బ్రహ్మచారిణి దేవి కోపగించుకొని అలా ముందుకెళ్ళిపోతే మళ్ళీ రాక్షసుడు వస్తారు. మళ్ళీ నారద మహర్షి వెళ్తాడు, చూడు ఆమె నువ్వు వివాహం చేసుకుంటే మళ్ళీ అతను వివాహం చేసుకుంటావా లేదు నేను తీసుకెళ్ళిపోవాలా అనగానే, ఇప్పుడే నేను కోపంలో ఉన్నాను నువ్వు రా అని చెప్పి వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది. అప్పుడు అమ్మవారు అతన్ని సంహరించేస్తాడు. తదుపరి దేవతలందరూ కూడా ఆ బాలకుమారి అమ్మవారి ముందు క్షమాపణ కోరి, ఇదంతా మాయా జరిగింది, ఇతను సంహారం కోసమే మీ జననమమ్మ, అందుకోసమే ఇప్పుడు మేమంతా క్షమాపణ కోరుతుందాము, ఇంతకు ముందు జరిగిన విషయానికి ఇప్పుడు మేమే ఆ పరమేశ్వరుని తీసుకొని వస్తున్నాము, మీరు వివాహానికి సిద్ధంగా ఉండండి అని తదుపరి అమ్మవారు ఇప్పుడు కూడా ఆ బ్రహ్మచారిణి రూపమే కన్యాకుమారిలో అమ్మవారు చిన్న బాలకిగా చాలా ముద్దుగా కనబడతారు. తదుపరి ఆ ఒక అవతారం అంత్యమవుతుంది. అంటే మీరందరూ కూడా తెలుసుకోవాలి, బ్రహ్మచారిణి అనగా బ్రహ్మత్వము మరియు పంచేంద్రియాలని కూడా గెలిచిన అమ్మవారు అని అర్థం. అంటే ఇంద్రియ నిగ్రహాలని గెలిచిన వారు అని అర్థం. అటువంటి అమ్మవారిని ఎవరైతే పిల్లల చేతిలో ఈ అమ్మవారిని పూజిస్తారో, పిల్లల కోసం ఈరోజు బ్రహ్మచారిణి దేవి మీరు మీ సత్సంతానం కోసం మన ఇంట్లో ఉన్న పిల్లలు మంచి భవిష్యత్తు కోసం ఈ దేవిని పూజించడం వల్ల ఆరాధించడం వల్ల వాళ్ళలో సద్బుద్ధి
జ్ఞానము పెరుగుతుంది. ఏ ఒక చిన్నారులు పుష్పవతి కాకముందున్న ఆడపిల్లలు ఈ అమ్మవారిని ఈరోజు భక్తి శ్రద్ధతో పూజిస్తే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. తదుపరి వాళ్ళు వివాహం జరిగే వరకు ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా సన్మార్గంతో వాళ్ళు జీవిస్తారు. అందుకోసమే ఈ బ్రహ్మచారిణి అవతారిణి ఈ అమ్మవారిని అందరూ స్త్రీ మార్తమూర్తులు చిన్నపిల్లలు అందరూ కూడా ఈరోజు ధ్యానం చేయడం అత్యంత అమూల్యము, ముఖ్యము కూడా. మన ఇంట్లో ఎంతోమంది ఆడపిల్లలు ఉంటారు, కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా శుభం జరగాలి అని మనము కూడా కోరుకుందాం. ఇక ఈరోజు దివ్యమైన రోజు, రెండో రోజు విశేషంగా ముందుగా మనమందరూ కూడా చక్కగా ఈ పూజని ఆచరించడానికి ముందు గణపతి ప్రార్థన చేయాలి. తదుపరి అఖండ జ్యోతి దర్శనం చేసుకోవాలి, నమస్కారం చేసుకోవాలి. తదుపరి మనకి ఘటస్థాపన ఏదైతే చేసింటామో మొలకలు వాటికి నీరు ప్రోక్షించి తదుపరి సాక్షాత్ ఈరోజు బ్రహ్మచారిణీ దేవి ఆవాహన మరియు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంటూ బ్రహ్మచారిణి, ఆర్య, మాయ శక్తులని పూజించి పంచామృత స్నాన అభిషేకాలని చేసి తదుపరి మహామంగళ నీరాజల్ని స్వీకరించి ఈరోజు కుమారి పూజని వీక్షించి ఆ అమ్మవార్ల ఆశీస్సుల్ని పొందుదాం. మళ్ళీ రేపు ఓంకార కార్యక్రమంలో తృతీయ దేవిని మనం పూజిద్దాం. రేపు శనివారం మనమందరూ కూడా రేపు ఇంట్లో ఆచరించే పూజలో అంటే ఈ నవదుర్గాలు కాకుండా ఎవరైతే వ్రతాలు ఆచరిస్తలేదో అటువంటి వారు రేపు గౌరీమాతని, గౌరీ అనగా పార్వతీదేవి, రేపు పార్వతీదేవి ముందు మినప్పిండితో 2 ప్రమిదలు చేసి దీపం వెలిగించాలి. చాలా విశేషం. మినప్పిండితో 2 దీపాలు వెలిగించి అమ్మవారిని ప్రార్థించి పార్వతీదేవి అష్టోత్రాన్ని, దుర్గా అష్టోత్రాన్ని పారాయణ చేసుకుంటే ఇంట్లో కోపాలు, ద్వేషాలుంటే అటువంటివి తొలగిపోతాయి. ఇది రేపు ఉదయం అందరూ ఆచరించే పూజ. అయితే రేపు ఉదయాన్నే మనమందరూ వ్రతంలో ఉన్నవారు, వ్రతాన్ని ఆచరించేవారు రేపు చంద్రఘంటాదేవి తృతీయ రోజు ఓం చంద్రఘంటాదేవ్యై నమః అనే మంత్రం రేపు ఉంటుంది. రేపంతా కూడా ఉదయాన్నే ఈ నామాన్ని జపించండి. అంతేకాదు నవార్ణ మంత్రం ఆల్రెడీ మీకు అందరికీ తెలియచేశాను. నవార్ణ మంత్రం అంటే ఓం హైం హ్రీం క్లీం చాముండాయే నమః ఈ నామాన్ని రేపు ఉదయాన్నే 108 సార్లు జపించి తదుపరి చంద్రఘంట నామస్మరణ చేస్తూ ఓంకారం కోసం ఎదురు చూస్తూ ఉండండి. మరియు రేపు అందరూ కూడా వస్త్రాలు వేసుకునే వర్ణం గ్రే కలర్ అంటే బూడిద రంగు కలర్ది వేసుకోవాలి. రేపు శనివారం కదా, మీకు అందరికీ తెలియచేశాను. వారాన్ని చూసి ఈ సంవత్సరంలో మనము వర్ణాన్ని ఇస్తున్నాము. రేపు శనివారం గ్రే కలర్ అందరూ బూడిద రంగు వస్త్రాలు లేదా మనం కూర్చొనే ఆసనం కానీ అటువంటిది వేసుకొని పూజని ఆచరిస్తే సంపూర్ణమైన పూజా ప్రతిఫలం మీకు ప్రాప్తిస్తుంది. గురుజీకి ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సాయంత్రం ఎవరైతే జిల్లేడి ఒత్తులతో విప్ప నూనె పోసి అమ్మవారు లక్ష్మీదేవి ముందు దీపం వెలిగిస్తే వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది. ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్య, అప్పుల బాధ ఉంటే దాని నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుంది. అప్పుల బాధ నుంచి బయటపడడానికి మీకు మార్గాలు కనబడతాయి.